సత్తిబాబు బిర్యానీ ఎంత ఫేమసో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాన్ వెజ్ వెరైటీస్ చేయడంలో మా చెల్లి ప్రో అనే చెప్పాలి. ఇంకా చెల్లికి అడిగితే చేసిస్తా అంది. మరి దీని ప్రొసీజర్ ఏందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడాక చికెన్ వేసుకోవాలి. చికెన్ కుక్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక జార్ లో ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ లో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసేయండి. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఉడికినాక మీ టేస్ట్ కి తగ్గట్టు కారం వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, దాని తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అని ఫ్రైడ్ రైస్ కోసం అన్నమాట. అండ్ రైస్ కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఫస్ట్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బగోన్ లో కొంచెం ఆయిల్ వేసి మనం తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ వేసి కొంచెం మిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండి మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్ వేసి మంచిగా కలుపుకోవాలి. మీరు రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవడమే. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయింది. చెల్లి కొంచెం రెస్టారెంట్ స్టైల్ రావడానికి ఇట్లా బౌల్లో వేసి ప్లేట్ లో వేసింది అనమాట. ఇంకా టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.